అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాటం, ఎపిసోడ్ నంబర్ 42. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గిరి అన్న మాటకు మోహన్ రావు నవ్వి, ఆన్య అన్నది నిజమే గిరి. నేను ఈ విషయం గురించి అప్పుడప్పుడు అనుకునేవాడిని కానీ ఎప్పుడూ దానిని సీరియస్గా తీసుకోలేదు. విక్కీ చదువుకున్నాడు, ఏదో ఒకరోజు కంపెనీ బాధ్యతలు తీసుకుంటాడని అనుకునే వాడిని. కానీ ఆన్య అలా అన్న తర్వాత ఆమె అన్నదే నిజమవుతుందేమో అని అనిపిస్తుంది. ఇక ఆన్య అనిన మాటలను విన్న వాళ్ళందరూ కూడా ఆన్యకి సపోర్ట్ చేస్తున్నారు. ఆన్య మన కంపెనీలో ఉద్యోగి అయినా కంపెనీ గురించి చాలా బాగా ఆలోచిస్తుంది అన్నాడు మోహన్ రావు. అవును సార్, ఆన్య మేడం తెలివి ఇంకా ఆమె ఆలోచనలు చాలా గ్రేట్ సార్. కంపెనీ యజమానితోనే ఎంత ధైర్యంగా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడింది. అలా మాట్లాడడం వల్ల ఆమె ఉద్యోగం పోతుంది అని తెలిసి కూడా అంది. అంటే ఆమెకు ఆమె ఉద్యోగం కంటే కూడా కంపెనీ బాగుండడంను కోరుకుంది అన్నాడు గిరి. గిరి మాటలను విన్న మోహన్ రావు ఆలోచిస్తూ ఉన్నాడు. చరణ్కు రాత్రంతా ఒకటే ఆలోచనలు. ఆన్యను అనవసరంగా అన్నానే అని, వాళ్ళ పెదనాన్న ఆన్య ఉద్యోగం తీసేస్తాడేమోనని. కొంతసేపటికి ఆ ఆలోచన నుంచి తేరుకుని ఆన్యకు సారీ చెప్పేందుకు ఫోన్ చేశాడు. కానీ ఆన్య ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఇంకా చేసేదేమీ లేక పడుకున్నాడు. ఇక ఆన్య హాస్టల్ రూమ్కి వెళ్ళి అక్కడ ఒకటే ఏడుస్తూ ఉంది. తన చెల్లి భావన్ను ఇంకా ఆద్య పరిస్థితిని గుర్తు చేసుకుంటూ వాళ్ళ కుటుంబం పడిన బాధను తలుచుకుంటూ ఏడ్చినట్లే ఉంది ఆ రాత్రంతా. మోహన్ రావు ఆఫీస్కి వచ్చాడు. తను రావడమే ఎదురు వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అనే ఆన్య మాత్రం తనకు ఎదురు రాలేదు. ఇక మోహన్ రావు మనసులో అయితే ఆన్యను చరణ్ను పంపించేశాడా, ఇక ఆన్య ఆఫీస్కు రాదా అనుకుంటూ ముందుకు నడుస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్ అంటూ వచ్చాడు అప్పారావు. ఏంటి అప్పారావు, నిన్న ఆఫీసులో చాలా బిజీగా ఉన్నావంట అన్నాడు మోహన్ రావు. నిన్న నేను బిజీగా లేను సార్. అదేంటి మరి, ఆన్య నన్ను ఏమి అందో విని అందరికీ చెప్తున్నావని విన్నాను. అయ్యో అదేమీ లేదు సార్. ఆన్య ఆఫీస్కి వచ్చిందా? తనని ఉద్యోగం నుంచి తీసేశారు కదా సార్, మరలా ఎందుకు వస్తుంది అని అన్నాడు అప్పారావు. అయితే నువ్వు నా మాటలను చాటుగా విన్నావు అని మోహన్ రావు అనగానే, అంటే మీరు గట్టిగా అరిచారు, అందుకే నేను వచ్చాను. అనుకోకుండా మీ మాటలను విన్నాను అంతే సార్, అంతకు మించి ఏమీ లేదు అని అన్నాడు అప్పారావు. నువ్వు వెళ్ళి చరణ్ను నా క్యాబిన్కి రమ్మని చెప్పు. అలాగే ఒక 2 వారాలు మన ఆఫీస్ పని మీద నేను బెంగళూరు పంపుతున్నాను. రేపు రెడీ అయ్యి బెంగళూరుకి వెళ్ళు అని అన్నాడు మోహన్ రావు. సార్ నేను కాకుండా వేరే వాళ్ళని పంపండి. అసలే చిన్నపిల్లలు ఉన్నవాడిని. ఇది నేను నీకు ఇచ్చిన పనిష్మెంట్ అని అనుకుని వెళ్ళు. ఇక నుంచి ఇతరుల విషయాలను అందరితో చర్చించకు అని చెప్పి అక్కడి నుంచి తన క్యాబిన్కి వెళ్ళడమే మోహన్ రావు దగ్గరకు చరణ్ వచ్చాడు. పెద్దనాన్న రమ్మన్నారంట. ఆన్యకు అన్నీ సెటిల్ చేసి ఉద్యోగం నుంచి పంపించేశావా అని అన్నాడు మోహన్ రావు. పెద్దనాన్న, ఆన్య విషయం గురించి మరలా ఒకసారి ఆలోచించండి. అలా అయితే ఫోన్ చేసి ఇప్పుడు ఆఫీస్కి వచ్చి జాయిన్ అవ్వమని చెప్పు చరణ్ అని అన్నాడు మోహన్ రావు. ఆ మాటను వినగానే చరణ్కి ఎక్కడలేని ఆనందం. సరే, నేను ఇప్పుడే ఆన్యను రమ్మని చెప్తాను అని ఆనందంతో తన క్యాబిన్కి వెళ్ళి ఆన్యకు ఫోన్ చేశాడు. చెప్పు చరణ్, ఏంటి ఫోన్ చేశావు అని అంది ఆన్య. మా పెదనాన్న నేను మరలా ఆఫీస్కు రమ్మని చెప్పారు అని ఆనందంగా అన్నాడు చరణ్. మరలా రమ్మని చెప్పడం ఏమిటి? అసలు ఉద్యోగం ఎవరు మానేశారు? ఇంకా చెప్పాలంటే నేను ఆఫీస్ పని మీద మోహన్ రావు గారింటికి వచ్చాను అని చెప్పి ఆన్య ఫోన్ కట్ చేసింది. అది విన్న చరణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆన్య అక్కడికి వెళ్ళడం ఏమిటి? ఇప్పుడు అక్కడ విక్కీ ఉంటాడుగా, వాడు ఆన్యని ఏం చేస్తాడో అనే భయంతో పరుగున మోహన్ రావు దగ్గరకు వెళ్ళాడు. ఏంటి చరణ్, ఆన్యని రమ్మని చెప్పావా అన్నాడు. పెద్దనాన్న, ఆన్య ఇప్పుడు ఎక్కడ ఉందో మీకు తెలుసా? ఎక్కడ ఉంది? మీ ఇంట్లో ఉందంట.
మా ఇంట్లో ఉండడం ఏమిటి చరణ్? ఆన్య నాతో ఫోన్లో ఏమందంటే, అసలు నేను ఉద్యోగం మానలేదు, ఉద్యోగం పని మీదే సార్ వాళ్ళ ఇంటికి వచ్చాను అని అంది అని చెప్పాడు చరణ్. ఇక మోహన్ రావుకు టెన్షన్ మొదలైంది. అసలే వాడి ఇంట్లో రాత్రంతా తాగిపడి ఉన్నాడు. ఇప్పుడు విక్కీ ఆన్యను చూస్తే ఇంకేమైనా ఉందా అనే భయంతో, చరణ్ తొందరగా పద, విక్కీ ఇంట్లోనే ఉన్నాడు, వాడు గనుక ఆన్యను చూస్తే ఏం చేస్తాడో అంటూ ఇద్దరు కంగారుగా పరుగులు తీశారు. ఆన్య, ఏంటి నిలబడి ఉన్నావు, కూర్చో అని రమాదేవి అనగానే, మేడం మీరు నన్ను ఎందుకు పిలిపించారు? ఆయన నేను ఉద్యోగం నుంచి తీసేశారని అన్నారు. అవును మేడం, అయినా ఏం పర్వాలేదు, నా కోసం 2 కంపెనీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకటి నేను ఇంతకుముందు పనిచేసిన కంపెనీ, రెండవది నేను ఇప్పుడు చేస్తూ ఉన్న కంపెనీ అని ఆన్య అనగానే, అదెలా ఆన్య? మీ బాస్ చెబితేనే నా ఉద్యోగం పోతుంది, కానీ నువ్వు చెబితే కాదు అని ఆ రోజు నా కొడుకుని అన్నావు కదా, మరి ఇప్పుడు నిన్ను నీ బాసే ఉద్యోగం నుంచి తీసేశారు కదా, మరి మా కంపెనీ నీకోసం ఎందుకు ఎదురు చూస్తూ ఉంటుంది అంది రమాదేవి. నా బాస్ మంచి ఉద్యోగస్తులను ఎక్కడికి పోనివ్వడు, వాళ్ళ బాగోగులు కూడా చూసుకుంటాడు, అందుకే అలా అన్నాను. అంటే నువ్వు మంచి ఉద్యోగివా? అవును మేడం, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ, నాకు సమయం విలువ, మనుషుల విలువ తెలుసు. ఇది ఆఫీస్ టైం, అందుకే నేను కంపెనీ ఓనర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మీరు నన్ను ఎన్ని మాటలు అన్నా సరే పెద్దవారు పిలిచారని వచ్చాను అని అంది ఆన్య. నువ్వు చాలా తెలివైన దానివే అని రమాదేవి అనగానే, అవును మేడం, తెలివైన వారు నాతో మాట్లాడితే ఆనందిస్తారు, అదే తెలివి తక్కువ మూర్ఖులు నాతో మాట్లాడితే కోపంతో నా మీద అరుస్తారు అని అంది ఆన్య. ఆ మాట కాస్త మెట్లు దిగుతూ వస్తున్న విక్కీ విన్నాడు. ఏయ్ నువ్వేంటి ఇక్కడ, మా అమ్మతో ఏం మాట్లాడుతున్నావు అంటూ కోపంగా వచ్చాడు విక్కీ. చూసారా మేడం, మీరు నాతో ఇంతసేపు మాట్లాడి తెలివైన దానివే అని సర్టిఫికేట్ ఇచ్చారు, అంటే మీరు తెలివైన వారు కాబట్టి, కానీ మీ అబ్బాయి మాత్రం కోపంతో అరుస్తున్నాడు అంటే నేను అన్నమాట మీకు అర్థమయ్యింది అనుకుంటా అని నవ్వుతూ అంది ఆన్య. అంటే నేను తెలివి తక్కువ మూర్ఖుడినా అంటూ కోపంగా అరుస్తూ అంటున్నాడు విక్కీ. మీరు తెలివిగలవారైతే మీ చదువు గురించి తప్ప మీ తెలివితేటలు కనిపించే పనులు ఏం చేశారో చెప్పండి. మీరు చేసిన ఆ తెలివైన పనులను నలుగురు ముందు ధైర్యంగా చెప్పగలిగేలా ఉండాలి మరి. ఇప్పుడు చెప్పండి విక్కీ సార్ అని అంది ఆన్య. నా తెలివితేటలు నన్ను ఎప్పుడూ కాపాడుతాయి, అవి అంటూ చెప్పబోతూ వెంటనే ఆపేశాడు విక్కీ. మరి చెప్పండి సార్, చెప్పకుండా ఆగిపోయారేంటి అని అంది ఆన్య. ఏయ్ ముందు నువ్వు బయటికి వెళ్ళు అని అంటూ ఉండగా చరణ్ మోహన్ రావులు అక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరూ గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్నారు. ఇంతలో విక్కీకి ఆన్య తన చెంప పగలగొట్టడం గుర్తుకు వచ్చింది. వెంటనే ఆన్యను కొట్టేందుకు చెయ్యెత్తి కొట్టబోయాడు విక్కీ. విక్కీ చేతిని తన మీద పడకుండా గట్టిగా పట్టుకుని, చేతకాని వాళ్ళు చేసే పని ఇది, చెప్పడానికి ఏమీ లేక చేసేందుకు పని ఉన్నా చెయ్యకుండా తిరిగే నీకు తెలివితేటలెందుకు? నీకులాగా ఎంజాయ్ చేయడం డబ్బులున్న ప్రతివాడు చేస్తాడు. మన దేశంలో పని కోసం కాళ్ళు అరిగేలా తిరిగేవారు, చదువుకుని ఉద్యోగం దాకా తల్లడిల్లిపోతున్న నిరుద్యోగులు ఎందరు ఉన్నారో మీకు తెలుసా? కానీ అలా తిరిగే వారికి తెలుసు తెలివితేటల గురించి, చదువు గురించి, ఇంకా చెప్పాలంటే కాలం ఇచ్చే మాటల గురించి వాళ్ళకు మాత్రమే తెలుసు. కొందరైతే బాగా గొప్ప చదువులు చదువుతారు, ఇంకా వాళ్ళ దగ్గర తెలివితేటలు ఊహించలేని విధంగా ఉంటాయి, కానీ బిజినెస్ చేయడానికి డబ్బు ఉండదు. అలానే తమ చదువుకు తగిన ఉద్యోగం కూడా ఉండదు. ఏదో బ్రతకాలి కదా అని చిన్న చితక ఉద్యోగాలు కూడా చేసుకుంటూ బ్రతుకుతారు. మరి నీకు నీ అర్హతకు మించిన కంపెనీ భారం నీ మీద ఉంది, కానీ నీకు అది ఏమీ పట్టదు. తాత కంపెనీ స్థాపించారు, నాన్న కష్టపడి పైకి తెచ్చారు, ఇక నువ్వు దాన్ని భూస్థాపితం చేస్తావు. ఇదే కంపెనీని కనుక నాకు మా నాన్న అప్పగిస్తే నేను నీలా కాదు, నా వాళ్ళ పేరు పరువు నిలబడేలా చేస్తుంది ఈ ఆన్య
అని వీళ్ళ గొడవను ఏమవుతుందోనని టెన్షన్తో చూస్తున్న రమాదేవి దగ్గరకు వెళ్ళి, బంగారాన్ని కరిగించి మురికి కాలువలో పోసినట్లుగా ఉంది మేడం మీ అబ్బాయి వాలకం చూస్తే అని అంది ఆన్య. అంటే నువ్వన్న ఆ మాటకు అర్థమేమిటి అని అతి కోపంగా అన్నాడు విక్కీ. పగ ప్రతీకారంతో ఎవరూ కూడా తగ్గకుండా మాటలతో యుద్ధం చేసుకుంటున్న ఆన్య విక్కీల గొడవ ఎక్కడికి దారితీస్తుంది? వీళ్ళ గొడవని చూస్తూ ఉన్న రమాదేవి పరిస్థితి ఏమిటి? ఇక చరణ్ మోహన్ రావు ఏం చేస్తారు? ఇక ఇదంతా మనము తరువాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.